అధికారంలో ఉన్నా అధికారం పోయినా వైసీపీ నాయకుల దౌర్జన్యాలు లీలలు మాత్రం నాన్ స్టాప్ గా కొనసాగుతున్నాయి. ఇంతకాలం వైసీపీ నాయకులు తమ తెలివితేటలను లోకల్ గానే చూపిస్తున్నారని అనుకుంటున్నా. వీళ్ల తెలివితేటలు సరిహద్దులు దాటి రాష్ట్రాలు దాటి ముంబై వరకు చేరుకున్నాయి. ఎస్, జగన్ ప్రభుత్వంలో ఓ బాలీవుడ్ నటిని వైసీపీ నాయకుడు వేధించారనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముంబైకి చెందిన నటి ఆశా జత్వాని కృష్ణా జిల్లా వైసీపీ నేత కుక్కల నాగేశ్వరరావు ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని పెళ్లి చేసుకోమని అడిగితే అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని వేధింపులకు దిగాడని వైసీపీపై ఆరోపణలు చేసింది. అంతేకాకుండా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వెళ్లి మరి హీరోయిన్ ను విజయవాడకు తీసుకొని వచ్చి ఆమెను వేధింపులకు గురి చేశారు. బాలీవుడ్ హీరోయిన్ పై వైసీపీ నేత వేధింపుల విషయంలో నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతో ఇంట్రెస్టెడ్ చూపించారు. ప్రత్యేక విమానంలో వెళ్లి మరి ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఈ విషయాన్ని డీల్ చేశారు. జగన్ రెడ్డి అనుమతులు లేకుండానే ఇది అంతా జరుగుతుందా? బాలీవుడ్ హీరోయిన్ ను వేధించడంలో ఏకంగా నాటి సీఎంఓ ప్రమేయం కూడా ఉంది. జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి మాఫియా నడిపాడో ఇలాంటివి చూస్తే అర్థమవుతుంది. ప్రధానంగా ముఖ్య సలహాదారు సజ్జలను ఇలాంటి బ్రోకర్ పనులకు వాడేవారా అంటూ కూటమి ప్రభుత్వం మండిపడుతుంది. అదే విధంగా నీ కింద ఉండే ఐపీఎస్ లు ఎలాంటి తప్పుడు పనుల కోసం వాడుకుంటారా? మీకు నచ్చిన హీరోయిన్లను వేధించి లొంగదీసుకోవడానిక మీకు అధికారాన్ని ఇచ్చింది అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్ రావుకు హైదరాబాద్ లో ఓ పెళ్లికి వెళ్లినప్పుడు ముంబైకి చెందిన సినీ నటి ఆశా జత్వానితో పరిచయం ఏర్పడింది. అది కాస్త సన్నిహిత సంబంధాలకు దారితీసింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని ఆ నటి కోరగా అందుకు విద్యాసాగర్ నిరాకరించాడు. అయినప్పటికీ ఆమె నుండి ఒత్తిడి పెరిగింది. ఈ ఏడాది జనవరిలో ఆమె నుండి మరింత ఒత్తిడి రావడంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు. దీంతో అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం బయటపడితే తమ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉందని భావించి ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయాలని నాటి విజయవాడ సిపి కాంతి రాణాను ఆదేశించారు. దీంతో ఆగమేఘాల మీద ముంబై వెళ్లిన కాంతి రాణా ఇబ్రహీంపట్నం పిఎస్ లో నేరపూరిత కుట్రం, మోసం, ఫోర్జరీ, బెదిరింపు తదితర సెక్షన్ల కింద ఫిబ్రవరి 2న కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఒక బృందాన్ని పంపించి సదరు నటి ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం వారిని బెదిరించారు. మళ్లీ పెళ్లి మాట ఎత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో నటి కుటుంబం ఎదిరించలేక ముంబై తిరిగి వెళ్లిపోయింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో వైసీపీ నాయకుల బండారాలు ఒకటొకటి బయటపడడంతో అందరూ షాక్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రభుత్వాన్ని నడిపారా లేక అక్రమ సంబంధాలు నేర్పారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన సజ్జల బండారం వైసీపీని మరింత దిగజార్చింది. అదే విధంగా సజ్జల అరెస్టుకు రంగం కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏ సమయంలోనైనా సజ్జలను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా సజ్జల జగన్ కు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సజ్జల అరెస్ట్ అయితే జగన్ కు సంబంధించిన మరిన్ని బండారాలు, అక్రమ సంబంధాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఇప్పటికే జగన్ అక్రమ సంబంధం కూడా బయట పెడతామంటూ పలు మీడియా ఛానళ్లు చేస్తున్న కథనాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇక మరి ఈ ముంబై హీరోయిన్ వ్యవహారంలో ఏ క్షణంలోనైనా సజ్జల అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో జగన్ బెంగళూరు ప్యాలెస్ సీక్రెట్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.